నమస్తే. తెలంగాణ సచివాలయం ముందు ఏ విగ్రహం పెట్టాలి, ఎవరి విగ్రహం పెట్టాలి, ఇది రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ అంటుంది రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ అంటుంది రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని బీఆర్ఎస్ అంటున్నది. దీని మీద ఇద్దరి మధ్య, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తున్నది. చాలామంది మనం ఈ వార్త చదివినప్పుడు, ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు అసలు మీరేమనుకుంటున్నారు, మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే బెటరా, లేదు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే బెటరా, మీరు చెప్పాలి కదా అని మమ్మల్ని అడుగుతున్నారు. మేమేమంటున్నామంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు, గద్దర్ విగ్రహాన్ని పెట్టండి తెలంగాణ సచివాలయం ముందు. ఈ డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. రాజీవ్ గాంధీ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి. సరే, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ నాయకుడు కంటే ఆయన మాజీ ప్రధానిగా మనం గుర్తించాలి కదా, గౌరవించాలి కదా అని వాళ్ళు ఒక లైన్ తీసుకుంటున్నారు. ఆయన మాజీ ప్రధాని అయినా ఏమైనా ఆయన ఒక రాజకీయ నాయకుడే, ఒక పార్టీకి నాయకుడే. సరే, ఆయన గొప్ప సంస్కరణలు, రకరకాల విషయాల్లో, చాలా విషయాల్లో కొంత అభివృద్ధి దిశగా ఈ దేశంలో కొన్ని సంస్కరణలు తీసుకురావచ్చు. ఖచ్చితంగా ప్రతి ప్రధానమంత్రి, ప్రతి నాయకుడు మంచి పనులు కొన్ని ఉంటాయి, చెడు పనులు కూడా కొన్ని ఉంటాయి. ఏదేమైనా ఆయన ఒక రాజకీయ నాయకుడే. ఇటు బీఆర్ఎస్ అంటున్న తెలంగాణ తల్లి విగ్రహం, అసలు వీళ్ళకు కనీస నైతిక అర్హత లేదు. మరి వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు మరి తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ పెట్టగానే ఆలోచన మీకు ఎందుకు రాలే? వీళ్ళు సమాధానం చెప్పాలి. అసలు నేనేమంటున్నా అంటే రాజీవ్ గాంధీ విగ్రహమా ఇంకో విగ్రహమా పక్కన పెడితే, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్నా తెలంగాణ విగ్రహం పెట్టాలన్న చర్చ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ఒక రాజకీయ నాయకుడు. సరే, మీరు వద్దంటున్నారు, ఆయన ఎందుకు పెట్టాలి? తెలంగాణలో ఎంతోమంది నాయకులు ఉన్నారు కదా, కేటీఆర్ అదే అంటున్నారు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఉంది, రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలా? కర్ణాటకకు పోతే, తమిళనాడుకు పోతే ఆ లోకల్గా ఉన్న లీడర్ల పేర్లు ఉన్నాయి కదా అని అంటున్నారు. సో అందుకే నేనేమంటున్నా, మరి అదే లోకల్గా ఉన్న తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన, తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన ఎంతోమంది మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. అందుకే మేము అంటున్నాం గద్దర్ విగ్రహాన్ని పెట్టండి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టకూడదు అన్న ఒక చర్చ తీసుకురావచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, అదొక రూపం మనం తయారు చేసుకున్నాం. సరే, చాలామంది మరి తెలంగాణ తల్లిని అగౌరవపరుస్తున్నట్టుగా అనుకోవచ్చు. మనం గౌరవిస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహము, తెలంగాణ తల్లిని. కానీ అదొక రూపాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ఎంతోమంది మహానుభావులు తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజల్లో ఎంతో స్ఫూర్తి నింపిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా. ఓ గద్దర్ ఉన్నారు, కొమరం భీమ్ ఉన్నారు, ఒక చాకల ఐలమ్మ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి. సో మేము డిమాండ్ చేస్తున్నాం, గద్దర్ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు పెట్టండి. ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కర్లేదు, తెలంగాణ తల్లి విగ్రహము అక్కర్లేదు. పోరాటం చేసిన చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా గద్దర్ది. గద్దర్ వద్దు అనుకుంటే చాకల ఐలమ్మ విగ్రహం పెట్టండి. తెలంగాణలో భూమి కోసం ఆమె చేసిన పోరాటం అసామాన్య పోరాటం. ఒక మహిళగా ఆమె ఆనాటి దొరలపైన పోరాడిన అద్భుతమైన పోరాటం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీం చేసిన పోరాటం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. చరిత్ర చెప్తున్నది. సో ఆయన చరిత్ర తరతరాలుగా ఉండాలి అంటే అదే తెలంగాణ సచివాలయం ముందు కొమరం భీం విగ్రహాన్ని పెట్టండి. గద్దర్ ఆయన చేసిన పోరాటం, ఆయన బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ ఆయన పోరాట పటిమ, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గద్దర్ చూడగానే ప్రతి ఒక్కరిలో ఒక ఆవేశము, తెలంగాణలో జరుగుతున్న వాటి మీద ఒక అవినీతి మీద యుద్ధము, ఒక అరాచకత్వం మీద యుద్ధం చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది ప్రజలకు. ఆయన విగ్రహాన్ని, ఆయన ఫోటోని చూసిన వెంటనే గద్దర్ విగ్రహాన్ని పెట్టండి. సో అందుకే ఈ విగ్రహాలు, వివాదాలు, మంటలు, వీటన్నింటి నేపథ్యంలో మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ రెండూ కాదు, గద్దర్ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.